గోవింద 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 శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురుషః పాదోస్యః భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనాశనే అభి తస్మాత్ విరాటజాయత విరాటో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథ పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాశీలాజ్యం గ్రీష్మ యుధ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం ధన్వనాః పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాపి సర్వస్య నిత్యై సర్వమేవ తేన
ఓం నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తో ఘరక్షి నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి పట్టణం నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ శోభను మొదటి రోజు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగబోయేటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ శోభలో మొదటి రోజు ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశివులారా, తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క వైభవం, ఆ స్వామికి జరిగేటువంటి సేవలు, ఆ స్వామివారి యొక్క ఆలయానికి ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి సంప్రదాయ వ్యవస్థ, మన యొక్క వైష్ణవ దేవాలయాలలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి అత్యద్భుతమైనటువంటి వ్యవస్థ తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉన్నది. భక్త మహాశివులారా, 9 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఉండేటువంటి అన్ని రకాల దేవాలయాలలో కూడా 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి సందర్భాలలో ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా అత్యంత వైభవంగా నిర్వహింపబడతాయి. అందులో భాగంగానే గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ఈ వృషభ మాసం సౌరమాన రీత్యా ఏర్పడేటువంటి యొక్క వృషభ మాసంలో నవాన్నిక బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా సంప్రదాయ పద్ధతిలో చక్కగా నిర్వహింపబడతాయి. ఆ యొక్క బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటి అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసయిత్వాసురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. అదిగోండి, ఆ గరుత్మంతుల వారి యొక్క చిత్రపటం, చక్కగా పటం అంటే వస్త్రము అని అర్థం అన్నమాట. ఒక వస్త్రముపై గరుత్మంతుల వారిని చక్కగా చిత్రీకరించి ప్రాణప్రతిష్ఠ గావించి ఆ ధ్వజస్తంభము, ఆ యొక్క స్తంభముపై ఆ ధ్వజాన్ని, గరుడ ధ్వజాన్ని ఆరోహణ చేసేటువంటి కార్యక్రమమే ధ్వజారోహణం. ఇది దేవతలకు జయం చేకూరుస్తుంది. జయం కరోతి దేవానాం ధ్వంసయిత్వాసురానపి, రాక్షసులైనటువంటి వారిని ధ్వంసం చేస్తుంది, దేవతలకు జయాన్ని కలిగిస్తుంది. అందుకే ధ్వంస జయము రెండు దానిలో ఉన్నాయి. అందుకే ధ్వ అంటే ధ్వంస, జ అంటే జయము. అందుకే దానికి ధ్వజము అనేటువంటి పేరు పెట్టారు. ఆ యొక్క చిత్రపటానికి ధ్వజము అని. ఆ యొక్క చిత్రపటాన్ని చక్కగా ఆ ధ్వజస్తంభముపై ఆరోహణ చేసే ముందు ఆగమ శాస్త్రోక్త రీత్యా జరపాల్సినటువంటి ధ్వజస్తంభ సన్నిధిలో ఉన్నటువంటి గరుత్మంతుల వారికి అత్యంత వైభవంగా ఆగమ శాస్త్రోక్త రీత్యా అభిషేకాది కార్యక్రమాలు చక్కగా నిర్వహించి, ఆ తదుపరి ధ్వజస్తంభముపై వేయించేసి ఉన్నటువంటి గరుత్మంతుల వారికి ధూపదీప ఉపచార నైవేద్యాది సమర్పణలన్నీ చేసి వేదమంత్ర పఠన పురస్సరముగా గరుడ లగ్నాష్టకములు, చూర్ణికలు, విఖనస చూర్ణికలు, సంకల్పాదులన్నీ కూడా చక్కగా నిర్వహించి ప్రధాన కైంకర్య పరులు ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమానికి
సంసిద్ధులవుతూ ఉన్నారు. ఈ సంసిద్ధతలో అదిగోని చూడండి, అత్యంత ప్రాచీనమైనటువంటి మూర్తి, దేవతామూర్తి గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క దర్శనం మన యొక్క అనేక రకాలైనటువంటి మహాపాతకాలను నశింపజేయగలిగినటువంటి ఒక దివ్య దర్శనం. ఆ యొక్క స్వామివారిని మనం దర్శించుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఆ స్వామివారిని మనం తనివి తీరా మనస వాచ కర్మణ మన మనస్సులో ఆ స్వామివారిని తలుచుకొని మన వాక్కులో గోవిందనామాన్ని జపిస్తూ మన యొక్క 2 చేతులు ఎత్తి ఆ స్వామికి నమస్కరించుకుంటే త్రికరణ శుద్ధిగా ఈ యొక్క ధ్వజారోహణ సందర్భంలో ఇటువంటి బ్రహ్మోత్సవ సంరంభం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మనం స్వామివారిపై మన మనస్సును నిలపటం, మన వాక్కులో స్వామివారి నామాన్ని పలకటం, మన శరీరంతో స్వామివారికి నమస్కరించటం అనేటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి కార్యక్రమం మనం చేసినట్లయితే మనకి ఉన్నటువంటి అనేక మహాపాతకాలు కూడా నశించిపోతాయి. భక్తులారా, సమస్త దేవతలకు జయం కలిగిస్తుంది ఈ యొక్క ధ్వజము. రాక్షసులను ధ్వంసం చేస్తుంది ఈ యొక్క ధ్వజము అనుకున్నాం. ఆగమ శాస్త్రోక్త రీత్యా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా వివిధ వాహనములలో స్వామివారు దర్శనమిస్తూ తిరుమాడ వీధులలో ఊరేగేటువంటి ప్రక్రియకు పూర్వం ఈ యొక్క గరుత్మంతుల వారి ధ్వజపటాన్ని ధ్వజస్తంభముపై ధ్వజారోహణం చేసేటువంటి సందర్భంలో సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత సన్నిధానం యధత్తాం అని చెప్పి శాస్త్రం మనకి చెబుతున్నట్లుగా సమస్త దేవతలను కూడా బ్రహ్మోత్సవ సందర్భంలో శ్రీహరికి దేవాదిదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేదవేద్యుడు పురాణ పురుషోత్తముడైనటువంటి ఆ యొక్క శ్రీహరి యొక్క దివ్య రూపమే ఆ గోవిందరాజస్వామి వారు. ఆ దివ్య దేవాదిదేవుడైనటువంటి ఆ పరమాత్మకు జరుగుతున్నటువంటి దివ్యమైన ఉత్సవం బ్రహ్మోత్సవం. ఆ యొక్క బ్రహ్మోత్సవానికి సమస్త దేవతలు కూడా కదలి తిరుపతి క్షేత్రంలో అత్యంత వైభవంగా నవాన్నిక దీక్షతో వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గంలో సంప్రదాయ పద్ధతిలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి సమస్త దేవతలని కూడా ఆహ్వానించుట కొరకు, దేవతలకు జయం కలిగించుట కొరకు, రాక్షసులను ధ్వంసము చేయుట కొరకు ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. వేదమంత్ర పఠన పురస్సరముగా అత్యంత వైభవముగా ఈ యొక్క ధ్వజారోహణం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ధ్వజారోహణంలో చెప్పబడ్డటువంటి దేవతలు ఎవరు, ఏ దేవతలకి ఈ యొక్క ధ్వజము జయాన్ని చేకూరుస్తుంది, ఏ రాక్షసులను ఈ యొక్క ధ్వజము సంహరిస్తుంది, ధ్వంసము చేస్తుంది అనంటే మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములనబడేటువంటి రాక్షసులను, మనలో ఉన్నటువంటి తామస గుణాలను, మనలో ఉన్నటువంటి ఆసురీ బుద్ధిని, మనలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తిని ఇది పోగొడుతుంది. ఒక గ్రామంలో, ఒక నగరంలో, ఒక పట్టణంలో చక్కగా ఎత్తుగా ఉన్నటువంటి ధ్వజస్తంభముపై గరుత్మంతుల వారు చక్కగా పైకి వెళ్ళి సకల దేవతలని ఆహ్వానిస్తున్నారు అని అంటే అర్థం ఏమిటి అనంటే మనలో ఉన్నటువంటి కరుణ, దయ, జాలి, మనలో ఉన్నటువంటి దైవీ గుణాలు ఒక చక్కని ప్రవృత్తితో, ఒక చక్కని నియమాలతో, ఒక చక్కని జీవనం చేయటమే దైవీ జీవనము. పరమాత్మను నిరంతరము కూడా మనం ప్రార్థన చేస్తూ ఈ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండములన్నిటికీ కూడా ఆ యొక్క శ్రీహరే అన్నిటికీ అంతరాత్మ అని తలచి సమస్త ప్రాణుల యందు సృష్టి యందు ప్రతి పదార్థమందు కూడా శ్రీహరి తత్వము వ్యాపించి ఉన్నదని గ్రహించి ఎవరైతే వారి ప్రవృత్తిని చాటుతూ ఉంటారో ఆ దైవీ గుణంతో ఉన్నటువంటి వారు, అటువంటి వారందరినీ కూడా దేవాలయం వైపు ఈ యొక్క ధ్వజము నడిపిస్తుంది. మనలో ఉన్నటువంటి కామక్రోధాది ఆసురీ గుణాలను
దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం విడిచిపెట్టి సద్బుద్ధితో ప్రవర్తించి ఆ యొక్క దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగభూషణ శ్రీమత్ కమలాయువతి కర కమల కలిత పాద కమల ధూళి పటల పాటలిత భుజ పరిగత దుష్టయస్య శంఖచక్ర శారద కౌమోదకే నందకస్య సహస్రస్య నిశిత శరదగని హతరగని కలవపురరుధిర బహుళరుధిర ధారా సమిత నిఖిల లోకతాపస్య కూర్మవరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్క్యాది ప్రాదుర్భావక దశావతారస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పదే పురుషోత్తమస్య శ్రీభూనీల పుండరీకవల్లి నాయక సమేత శ్రీ గోవిందరాజస్వామినః నవాన్నిక మహోత్సవాంగం సకల పక్షిరాజ మందరమదిత మహాజనని సుధారణ సమయ సమర విదిత సకల సువర్ణవర్ణః చందాలంకార దీప్యమాన దివ్యావయవః కరయుగల ధృత కనక రాజీవః కింకిణీ కణరవః లలాటతటోత్థం చ తరళ తామ్రచూడః వర్షపాలి యుగల విక్షేప వేగవాతోద్యోత తాండవిత మహాజలది మండలహార యజ్ఞోపవీత కటిసూత్రావతంసకః కింకిణీకృత మహాష్టనాగః ప్రీతియుక్తః ప్రసన్నః సకలదేవతా సమాహ్వానార్థం వదనండాగ్రే ప్రతిష్టాపితః సన్నిధానం వ్యధత్తా గరుడం వ్యాళదం గజవాహనం ఖేతురగం వృత్తమటే వృత్తమటే ప్రమద గ్రహభు గ్రహ సంగ్రహ లీలపటే పంగో మర్దళ వికసిత గరుడం వజ్రపక్షిరజ ప్రభూతల విష్ణు భారధరో గరుడతాళమిదం మహత్ అండమండల ఖండ విప్రమవీత పక్షదవైనజో కాలకాహలతాళ భేదన భేరికానుక ఘోషణం గండమండల చండలోక భేషకంకల నంబరం అంగదోదర బంధ బంధుర కుందరో రగభూషణం గండమండల చండితాహవ భేరికాహల గంబరం శంఖ సంగ మృదంగ సంగమ గరుడతాళమిదం మహత్ నాగంగళాభరణ భుజగతం సర్పమశనో కృతి కంకణో వినతాతనయం కనకాంగనిభో భుజంగకుల భుంజితం విహంగకుల సేవితం జగదగిల వందితం మధున వాహనం అనగమయపత్ర శృతి పరిషిదం చితం నరుడం బుధా తన్నవత గరుడం బుధా శబ్ద బ్రహ్మ కృతాభియోగ విభవ సాక్షాత్కృతాత్మేశ్వరా శ్రీ వైఖానస ధర్మశాస్త్ర నిపుణాదేణైమిషీయాలయా తత్వ ప్రతిపాదిత కృతధియ శ్రీ విప్రనారాయణ విఖ్యాత పరిషత్సు వేద విదుషాంతేభ్యో నమస్కుర్మహే తస్మార్థాధికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శ్రీమత్సుతావార్ధి సుతాదినాద పాదారవిందార్చన తత్పరశ్రీ సవైన తేజో వినతాగ్ని
आत्मजोऽसौ खगेश्वरो नः शुभमातनोतु सुवर्णवर्णो भुजगोपवीते नागात्मकानिष्ठुरसः सुपर्णः भागवताग्रगण्यः खगेश्वरो नः शुभमातनोतु गणाशापुटचारुवक्त्रः प्रसन्ननेत्रान् भुजकान्तिरम्यः अनन्यसाधारणविक्रमाद्यः खगेश्वरो नः शुभमातनोतु नरेन्द्राभरणाञ्चिताङ्गो मनोज्ञसौवर्णकिरीटधारी महानुभावो भगवत्प्रसन्नः खगेश्वरो नः शुभमातनोतु ब्रह्मेन्द्रमुद्यामरसिद्धसाध्यगन्धर्वविद्याधरमाननीयः सुधा समुद्धारणकार्यकर्ता खगेश्वरो नः शुभमातनोतु ज्ञानसम्पन्नमतिप्रसन्नो लक्ष्मीकटाक्षाञ्चितपुण्यमूर्तिः हरिप्रियो वैष्णवधर्मवेदे खगेश्वरो नः शुभमातनोतु प्रसङ्गप्रजितात्मशौर्यो जगद्धिदानन्दगुणाम्बुराजे स्वपक्षविक्षोभितदिक्ततान्तः खगेश्वरो नः शुभमातनोतु साक्षो गुणाज्योतिबलकृपालुः सच्चव्रतः कामचरो मनोज्ञः श्रुतिस्मृतिज्ञानगुरुः सतां सः खगेश्वरो नः शुभमातनोतु खलु निखिल मुनि जन शरण्ये नैमिषारण्ये सकल जगत्कारण श्रीमन्नारायणाज्ञाकृत नित्यवासो सकल कल्याण गुणावासो शारदाम्बुज पारद सुधाकर मुक्ताहार स्फटिक कान्ति कमनीय गात्र कमलदल नेत्रो आम्बूनदाम्बर परिवृत कश्यप मरीचि प्रमुख योगि पुंगव सेवितो निगमागम मूल दैवतो निजधर सरसिज जगदुदय कर कुशेशयो स्मृति पुराणोदित वैभवातिशयो स्वसन्तति संभव वसुन्धरा बृन्दवीत विचक्षण विमर्दन दण्डधरौ शङ्खचक्रधरौ नारद पराशर व्यास सुख सौनक बोधायनादिभिः संस्तुत सच्चरित्रौ विद्याकलत्रौ यजुस्सामाधर्वण विराजमानौ शोभमानौ नवरत्न हेमाभरण भूषित सहस्र किरण प्रकाशो रमण चरण समाराधन तत्पर सप्ततंतु विधान कर्तारौ समस्त शास्त्र कर्तारौ परम पुरुष पद पंकज पूजक द्विजकुल परिपालकौ पद्मालया पालकौ बोधाजनाद्भिर्वन्दित महिमाधिकार कल्पसूत्र प्रवर्तारौ सेवित महिमाधिकार वैदिकागम कर्तारौ विप्रवति संप्रोक्षण प्रतिष्ठा महोत्सव कर्मनिष्ठ शिष्ट भूषण सरोरुह दिवाकरौ हरितत्व सुधारस पान जनित दिव्य बभूषौ वक्षस्थल विराजमान कनक यज्ञोपवीतौ प्रमुख नव ब्रह्म समेत कलावतंसौ कृष्ण मृगवाहनौ गुण प्रधानौ सकल जगन्निधानौ मंदारहासं कोमलाभ्यासभासौ कलिकलुष निरासौ शास्त्रकामरस पुष्परस षट्पदायमान मानतो श्रीवैहारसौ अष्टाङ्गमेव मम अभिवादयामि स्वामिनः स्वस्ति मंत्रार्था सच्चा सफला सन्तु ते भवन्तो महान्तो निगृह्णन्तु श्री भूनीला पुंडरीक वल्ली नायका समेत श्री गोविंदराज स्वामिनः नवान्निक महोत्सवारंभे ध्वज आरोहण मुहूर्त सुमुहूर्तोस्तुति भवन्तो महान्तो निगृह्णन्तु एवं लग्नापेक्षया आदित्यादि नवानां ग्रहाण अनुकूल्यता सिद्धिरस्तु सुपर्णोति गणत्वान् त्रिवृत्ते त्रिलोकाय आत्मा कामदे तनूर्वामदे बृहत्प्रदन्तरे भक्तो यज्ञायक्षय उच्चञ्चन्दागुस्सङ्गान यक्षय सताय दोगुं शिनाम सुपर्णोति गरुत्मा शिवङ्कर्ष शुभप्रदा हविष्मदेना आपो हविष्मा देवो अध्वरो हविष्मागुम् आविवासति हविष्मागुम् अस्तु सूर्यः अग्निर्वो
సుపన్న బృహత్య దదతి తారయ సున్నాయ సుమ్నిడే సుమ్నే మాడత్తేంద్రాగ్నిజో భాగదేదే నమో నమస్తే పక్షేంద్రస్పాధ్యాయ వపుషే నమః వాహనాయ మహావిష్ణోస్తాధ్యాయ వితతేజసే గరుడాయ నమస్తుభ్యం సర్వసర్పేంద్రనృత్యవే వైనతేయ మహాబాహో మహాబలవయోధిప విహగేంద్ర నమస్తేస్తు సముద్రాదితకల్పక సురాసురేంద్ర జగదే నాగేంద్రాభరణాయతే పక్షో యస్య బృహత్సామరథంతరమపి త్వయం అక్షిణీ చాపి గాయత్రీ త్రివృత్సామశిరస్వయం స్తోమ ఆత్మా నమస్తస్మై వామదేవ్యాంగ సంపదే నమః ప్రాణాదివాయూనామీశాయ గరుడాత్మనే పక్షేంద్ర పక్ష విక్షేప తరంగానిల సంపద నిరస్తాసుర సన్నాహ సమరే శత్రుశోధన ప్రతిష్ఠిత పతే తుభ్యం నమః ప్రణవమూర్తయే కర్మణాం సిద్ధిమాహూతః కురుష్వ విహగేశ్వర దోషానపనయాస్మాకం గుణానాపహ సర్వశః విఘ్నాని జహి సర్వాణి ఆత్మసాత్ కురు మామపి లక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం గణజం చాత్రమూర్తిమృడిం పరాం సష్టారం సూత్రరత్న ప్రవర్తకం నారాయణ పితా యజ్ఞ మాతా చాపి హరిప్రియా భగవాదిమునయ శిష్యాస్తస్మై శ్రీ గణసే నమః ప్రతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల జంకుల విష్ణు భక్తిదకం శుద్ధం వందే శ్రీ విష్ణోర్నవ శ్రావణే శుక్ల పౌర్ణిమా సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజేనే విషమాగతో నారాయణస్య యస్యాత్మా విఘ్నాయతి వర్తతే వేదాంగ తత్వజ్ఞం తం వందే విఘ్నో మునిర్మనాపమనోజాతం విష్ణు పూజా విదారద శాసనే సమాసీనం ఉత్తపుండ్రవిరాజితో కిరీటహారాభరణకుండలాంగదభూషితా శిఖాయజ్ఞోపవీతాభ్యాం దండేన విరాజితో మండల్వక్షమాలాభిర్ఖండేన సువిరాజితో దేవస్య దక్షిణే భాగే విఘ్నో మునిమాశ్రయే వైఘానదానా జన్మక్షేత్రో నైమిషారణ్యభూమిః దేవోయేషాన్ దేవతే పుణ్యరాజే తేషాం పాదద్వంద్వపద్మం ప్రపద్యే పర్యాయమో నివర్యాయ పరిభూతాయ వాగ్మినే యోగప్రభా సమేతాయ శ్రీమద్వికరసే నమః లక్ష్మీ వల్లభదంకల్వ వల్లభాయ మహాత్మనే శ్రీమద్వికరసే భూయాన్ నిత్యశ్రీ నిత్యమంగళం నారాయణ జగమలాజకలామరేంద్ర వైఖానసమ్మమ గురున్నిగమాగమేంద్రం త్రికచ్చమరీతి ముఖాన్ మునీంద్ర సర్వానహంకుల గురూన్ ప్రణమామి మూర్ధ్నా పాల్గొనే మాసి పూర్ణాయ ఉత్తరక్షేందుమాతరే గోవిందరాజో భగవాన్ ప్రాతురాసీన్ మహామునిః ఆశా అగ్రే సుహృతాన్ వికైతాన్ ృషేణవాప్యోగ్రహితో జగాయ పలాయా స్మృతాయ శంభో పచయన్మహి గుంసే పక్షిరాజాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ ఓజోబలాయ విద్మహే అత్యుచ్ఛ్రయాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ తద్విష్ణో పరమో పరగం సదా పశ్యంతి దూరజః చక్షురాతదం అగ్ని ప్రాజో విపణ్యబోధా కృపాగుం దత్తమిందదే విష్ణోర్యత్పరమపదో అత్యంత వైభవంగా వేదమంత్ర పఠన పురస్సరంగా గద్య పద్య సంఘోషణలతో వైఖానస శాస్త్రరీత్యా
తిరుపతి గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవం గరుడ ధ్వజ ఆరోహణ కార్యక్రమంతో ప్రారంభమైంది. భక్త మహాశివులారా, నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః, వాహనాయ మహావిష్ణో తార్క్ష్యాయామిత తేజసే, గరుడేంద్ర నమస్తుభ్యం సర్వసర్పేంద్ర మృత్యవే అని చెప్పి ప్రార్థన చేస్తూ శ్రీమత్ కమలాయువతీకర కమల పాదకమల ధూళీపటల పాటలిత భుజపరిగ చతుష్టయస్య అని చెప్పి చక్కని గరుడ స్తుతిని ఆగమ శాస్త్రోక్తంగా అర్చకులు చక్కగా ఆ గరుడ స్తుతిని చేసి గరుత్మంతుల వారి యొక్క దివ్య వైభవాన్నంతా కూడా ఆ యొక్క స్తుతిలో మనం విన్నాం. ఆ గరుత్మంతుల వారు ఎవరైతే ధ్వజారోహణ సందర్భంలో గరుత్మంతుల వారికి నమస్కారం చేసుకొని ఈ సందర్భంగా ధ్వజారోహణం చేయు సందర్భంలో బ్రహ్మోత్సవంలో స్వామివారికి విశేషంగా ముద్గాన్నము కట్టె పొంగలి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ యొక్క ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో స్త్రీభ్య సంతానకామినీభ్య ఫలకామీభ్య పురుషేభ్యశ్చ దద్యాత్ అని చెప్పి సంతానార్థులైనటువంటి వారికి, స్త్రీ పురుషులకు, భార్యాభర్తలకు ఈ యొక్క ప్రసాదము స్వీకరించుట వలన చక్కని సంతానము కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనము. అనేక మంది, ఎంతోమంది భక్తులు ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంలో విష్ణువు యొక్క ఆలయాలలో ముఖ్యంగా బ్రహ్మోత్సవ ధ్వజారోహణం జరుగుతూ ఉన్నది అని అంటే ముందు రోజు నుండే ఉపవాసాదులుండి స్వామివారి ఆలయంలో స్వామివారికి సేవ చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ వేడుకలలో వారు కూడా భాగస్వాములై ఆ స్వామివారిని ధ్యానిస్తూ ధ్వజారోహణంలో పాల్గొని ధ్వజారోహణానికి ముందు నిర్వహించేటువంటి ఉత్సవంలో కూడా భాగస్వాములై ఆ గరుత్మంతుల వారిని ధ్యానించి ఎవరైతే ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని చెప్పి శాస్త్రాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనలో ఉన్నటువంటి భక్తి, దేవుడి పట్ల ఉండేటువంటి విశ్వాసము, ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి మనం నిష్కల్మషమైనటువంటి హృదయంతో కానీ ఆ యొక్క కార్యక్రమాన్ని చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా చక్కగా అవుతాయి. సకల దేవతలని ఆహ్వానించుట కొరకు నవాన్నిక బ్రహ్మోత్సవ శోభలో ధ్వజారోహణంపై, ఆ ధ్వజంపై ధ్వజస్తంభముపై ఆరోహించినటువంటి ఆ యొక్క గరుత్మంతుల వారి యొక్క దివ్య దర్శనాన్ని ఇప్పుడు మనం చేసుకుంటూ ఉన్నాం. 9 రోజుల పాటు పెద్ద శేషవాహనము, చిన్న శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, మరి సర్వభూపాల వాహనము, మోహిని ఉత్సవము, గరుడ వాహనము, గజవాహనము, హనుమంత వాహనము, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వవాహనము, దివ్య రథోత్సవము మొదలైనటువంటి వివిధ వాహన సేవలలో 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవం తిరుపతి క్షేత్రంలో నిర్వహింపబడుతూ ఉన్నది. తిరుపతిలో ఉన్నటువంటి పుర ప్రజలే కాక అనేక మంది వేల లక్షలలో తిరుమల శ్రీవారిని దర్శించటానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవంలో భాగస్వాములై వాహన సేవలని వీక్షించి స్వామివారి యొక్క వైభవాన్ని మీరందరూ కూడా తెలుసుకొని ఆ ఆలయం ఎంత విశాలమైనటువంటి, అత్యంత పురాతనమైనటువంటి, ప్రఖ్యాతిగాంచినటువంటి దివ్యాలయం, స్వర్ణ తాపడం చేయబడినటువంటి దివ్య విమానం గోవిందరాజస్వామి వారి ఆలయ గర్భగుడి పైభాగాన ఉన్నటువంటి దివ్య విమానాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. స్వర్ణ తాపడంతో చక్కగా మనకి దర్శనమిస్తోంది ఆ యొక్క దివ్య విమానము. స్వామివారి గర్భాలయం పైన
ఉన్నటువంటి గోపురాన్ని విమాన గోపురము అని చెప్పి పిలుస్తూ ఉంటారు. స్వామివారి యొక్క ఆలయానికే గర్భాలయములో 6 రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. అధిష్టానము, పాదము, ప్రస్తరము, గ్రీవ, శిఖరము, స్తూపి అని అటువంటి సమస్తమైనటువంటి 6 అంగాలతో ఏర్పడినటువంటి దివ్య ఆలయమే గోవిందరాజస్వామి వారి ఆలయం. ఇక్కడ సంవత్సరంలో 200కు పైగా విశేషమైనటువంటి ఉత్సవాలు గోవిందరాజస్వామి వారి ఆలయంలో నిర్వహింపబడతాయి. ఆ గోవిందరాజస్వామి వారే కాదు, ఆ ఆలయంలో పార్థసారథి స్వామివారు ఉంటారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఉంటారు, పుండరీకవల్లి తాయారు పేరుతో లక్ష్మీదేవి మనకి దర్శనమిస్తుంది. అనేక మంది ఆళ్వార్లు ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకంగా వేయించేసి ఉంటారు. అన్ని ఆళ్వార్లకు కూడా విశేషంగా ఉత్సవాలు నిర్వహింపబడతాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవ సందర్భంలో అయితే ఎంతో విశేషంగా స్వామివారికి 4 వేదాల పారాయణతో సహా నిత్యము కూడా ప్రాతకాలము, సాయంకాలంలో సర్వదైవత్యము, పారమాత్మికము మొదలైనటువంటి వేదములలో చెప్పబడినటువంటి విశేషమైన మంత్రాలతో ఉదయము సాయంత్రము కూడా హోమాలు నిర్వహింపబడతాయి. అదే ప్రకారం కలశార్చనలు, కుంభాలను స్థాపించి ఆ యాగశాల అనేటువంటి ప్రాంగణంలో అత్యంత వైభవంగా ప్రతిరోజు ఉదయము సాయంకాలము యాగశాల కైంకర్యాలన్నీ కూడా యజ్ఞములు, కుంభార్చనలు అత్యంత వైభవంగా ఈ 9 రోజుల పాటు కూడా నిర్వహింపబడతాయి. ఇటువంటి విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా గోవిందరాజస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవంలో సశాస్త్రీయంగా ఆగమ శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహింపబడతాయి. గనుక భక్త మహాశయులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 9 రోజులలో చక్కగా గోవిందరాజస్వామి వారి యొక్క దర్శనం చేసుకొని ఈ యొక్క వైభవాన్నంతా వీక్షించి తరించాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.
ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తయిన పిదప ఆస్థాన మండపంలో వేయించేసి ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క ధ్వజారోహణ ఆస్థాన గోష్ఠీ కార్యక్రమం నిర్వహింపబడుతూ ఉన్నది. ఎన్నో రకాలైనటువంటి సాంప్రదాయాలకి గోవిందరాజస్వామి వారి ఆలయం వేదిక అని చెప్పి మనం గుర్తించాలి. భక్తులారా, ఈ యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయ చరిత్ర చాలా విశేషమైనటువంటిది. మనకి కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఈ యొక్క ఆలయానికి సొంతం. గోవిందరాజస్వామి వారి యొక్క పుష్కరిణి కేంద్రంగా ఈ దేశంలో భక్తి ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైనది. భక్తి మార్గంలో పరమ భక్తులుగా భాగవతులుగా ఒక భక్తుడు భాగవతుడుగా మారేటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి దివ్యమైనటువంటి ఆలయమే గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయం. భాగవతులమైనటువంటి ఎవరైతే భగవంతుడి యందు పరమ భక్తితో ఆయన యందు పరమ ప్రీతితో నిత్యము ఆయన్ని దర్శించి ఆ స్వామివారి యొక్క ఆలయంలో వేద మంత్రాలను శాస్త్రాలను వాటిలో ఉండేటువంటి తాత్పర్యాలను గ్రహిస్తూ ఎవరైతే ఆ స్వామివారిని సేవిస్తూ జ్ఞానయుక్తులై భక్తులై ఆ స్వామివారి సేవలో తరించాలనుకున్నటువంటి వారందరికీ కూడా గోవిందరాజస్వామి వారి ఆలయం ఒక ప్రధానమైనటువంటి కేంద్రం. మీరే పరిశీలించండి, చక్కని ఎంతోమంది విద్వాంసులు ఆ యొక్క నాదస్వరాన్ని, ఇంకొక పక్క ఇంకా విద్వాంసులైనటువంటి వారు వివిధ పద్ధతిలో ఉన్నటువంటి సాక్సఫోన్ మొదలైనటువంటి వాటన్నిటిని ఇట్లాంటి ప్రతి ఒక్క అంశములో కూడా గోవిందరాజస్వామి వారి ఆలయము అన్ని రకాలైనటువంటి అటుపక్కన సంగీత సాహిత్య నృత్యాదులన్నీ కూడా ఆలయంలో మనకి ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో దర్శనమిస్తాయి. ఎట్లా సంప్రదాయ పద్ధతిలో హారతులు స్వామివారికి సమర్పించాలి, ఏ రకంగా స్వామివారిని సేవించాలి, ఏ రకంగా ఆలయానికి వెళ్ళాలి, అక్కడ మనం ఎంత సంప్రదాయ పద్ధతిలో స్వామివారి పట్ల మన యొక్క భక్తి శ్రద్ధలు ఏ విధంగా చూపించాలి అని చెప్పి తిరుపతిలో స్వామివారిని నిరంతరం సేవించేటువంటి అనేక మంది ప్రముఖులు ఆ యొక్క ఆలయంలో మనకి దర్శనమిస్తూ ఆ స్వామివారి యొక్క భక్తి మార్గంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఏ రకంగా పొందాలి అనేటువంటి దాన్ని మనకి చూపిస్తారు, తెలియజేస్తారు. అంటే వారిని చూసి మనం గ్రహించవచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆ గోష్ఠీ కార్యక్రమంలో స్వామివారి యొక్క ధ్వజారోహణ ఆస్థానము అత్యంత వైభవంగా జరిగి జీయర్ స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క గోష్ఠీ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. స్వామివారి యొక్క దివ్యానుగ్రహం మనందరికీ కూడా గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవంలో ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరం పొందాల్సినటువంటి ఒక శుభప్రదమైనటువంటి తరుణం ఇదే. భక్త మహాశివులారా, స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, గోవింద గోవింద అని చెప్పి గోవిందరాజస్వామి వారిని మనం తలుచుకుందాం. దివ్య నీరాజనం మనకి దర్శనం జరుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క వైభవోపేతమైనటువంటి మూర్తికి నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు.
ఓం